శేఖర్ రెడ్డి గారు అడిగితే దానివల్ల ఏమున్నది, సినిమా వాళ్ళని ఎవడ పట్టించుకుంటాడండి, ఏదో సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతారా అని చెప్పి ఆయన కామెంట్స్. సో మీ అభిప్రాయం ఏంటి? ఫినిషింగ్ టచ్ ప్రభాస్ ఇవ్వబోతున్నారట పవన్కి అండగా, పవన్కి ప్రచారంగా. నేను ఒకటే చెప్తున్నా సార్, ఏదో సినిమాలో నిన్న మొన్న కాదు, ఒక 2 నెలల కిందట జరిగిన ఒక సినిమాలో చూస్తే అతను బాగా టెన్షన్ ఉన్నప్పుడు ఇలా 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 అనుకొని నవ్వుకుంటూ కూల్ చేసుకుంటారు. ఈ రోజు వైసీపీ నాయకుల పరిస్థితి కూడా అలానే ఉంది. లోపల కుండబద్దలు అగ్నిపర్వతం మొదలయ్యే వేడి, కంగారు, టెన్షన్ ఉన్నా అది బయటికి కనబడకూడదని ఏదో ఎకిలి నవ్వులు, ఎకిలి మాటలు మాట్లాడుతున్నారే తప్ప అందులో ఎటువంటిది లేదు. ప్రభాస్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ అందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతుగా బయటికి రాబోతా ఉన్నారు. ఖచ్చితంగా వారి ప్రచారంలో ఊవెత్తున చివరి మూమెంట్, ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతా ఉన్నారు. ఇది చివరి శకం, వైసీపీ నేతలకు ఇది చివరి శకం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వారి భార్యతో సహా, బాబు నేను అబ్రాడ్ వెళ్ళిపోతా, కాస్త నాకు వీసా ఇవ్వండి అని చెప్పి అప్లై కూడా చేసుకోవడం జరిగింది. కోర్టును కూడా అడగటం జరిగింది. ఇది కూడా మాకు కూడా తెలియదు, వాళ్ళ చెల్లె బయట పెట్టింది స్వయంగా. మా అన్నయ్య పారిపోతా ఉన్నాడు, ఏదో చూసుకోండి దాని సంగతి, మిగిలిన వాళ్ళు వైసీపీలో ఎకిల్ నవ్వులు అవుతున్న వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితి ఏంటో చూసుకోండి, మా అన్నయ్య అయితే దేశం వదిలిపెట్టి పారిపోతా ఉన్నాడు, వాళ్ళ చెల్లె ఏదో చెప్పింది. మరి ఏది నిజం అనేది అది తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా అది కూడా. ఇంకో విషయానికి వర్మ గారు, ఈ రోజు ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. విఘ్నులైన ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. పోలవరం గురించి పిచ్చి మాటలు మాట్లాడిన నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, 15,000 ముష్టేశారా అన్నప్పుడు 23 మంది ఎంపీలు ఇస్తే తాట తీస్తాం అన్నోళ్ళు 4.5 ఏళ్ళు అయ్యా చిత్తం సార్ అని ఎందుకు ఆగారు సార్? ఇదే ముక్క తమను ఢిల్లీ వెళ్ళి తొడగొట్టి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు సార్? ఇదే ముక్క ఆంధ్రప్రదేశ్ లో తొడగొట్టి మోడీ గారు మీరేంటని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు సార్? అప్పుడు ఎందుకు గజ 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 వణికారు సార్? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు సార్? చిత్తం చిత్తం అని వంగొంగి వంగొంగి దండాలు పెట్టారే. ఎక్కడికి వెళ్ళారు సార్ ఆ రోజు? 15,000 కోట్లు ముష్టి ఎక్కడికి వెళ్ళింది సార్? చేతగాని దద్దమ్మలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇస్తానన్నా దాన్ని తీసుకొని ఖర్చు పెట్టడం చేతగాని దద్దమ్మలు పోలవరం కేంద్ర బాధ్యత అని మాట్లాడుతా ఉన్నారు. ఇదే మాట మొదటి సంవత్సరం తేల్చాలి కదా. పార్లమెంట్ లో గౌరవనీయ ఎంపీ సభ్యుల్ని ఆ రోజే చెప్పాలి కదా, మేము ఆంధ్రప్రదేశ్ గా మేము చెయ్యం, ఈ 5 ఏళ్ళలో కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీరు చూసుకోండి, పోలవరాన్ని మేము ముట్టుకోం అని చెప్పి పార్లమెంట్ లో ఎందుకు చెప్పలేకపోయారు? అధికారికంగా ఒక లెటర్ ఎందుకు రాలేకపోయారు? 4.5 సంవత్సరాలు చేతగాని పరిపాలన చేసి ఈ రోజు ఏమీ చేయలేదని ప్రజలు అడుగుతా ఉంటే ఏం చెప్పాలో నాలో ఒక కితకితలు, ఏకైకలు, పక్కపక్కలు, పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు ఏంది సార్ వర్మ గారు? ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం డిబేట్ లో కూర్చొని మాట్లాడాలంటే ఇక ఇది నిజంగా పిచ్చోళ్ళతో కూర్చొని చేసుకున్నట్టే అని ఇంకోటి అంత కాదో తెలియదు. కీర్తన గారు, నమస్తే వర్మ గారు. కీర్తన గారు, ఏంటి చివరి అంకానికి వచ్చారు, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది, భవిష్యత్తులు తేలపోతున్నాయి బ్యాలెట్లోని. సో ఎలా ఉంటుంది, ఎలా ఉండిపోతుంది? మరి ప్రభాస్ గారు కూడా ఎంటర్ అవుతున్నారట. ఇప్పటికే వాళ్ళ పెద్దమ్మ గారు నర్సాపురంలో ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. దానివల్ల ఏమి బెనిఫిట్ ఏమైనా ఉంటుందా అంటే ఏమీ లేదంటున్నారు. మెగా ఫ్యాన్స్, రెబల్ ఫ్యాన్స్ ఇద్దరు ఏకమయ్యారంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. మరొక వైపు మహాసేన రాజేష్ జనసేనని గెలిపించవద్దు అని చెప్పి ఆయన